తెలంగాణలో ఇటీవల జూలై 18 తారీఖున తెలంగాణ ప్రభుత్వం రైతు రుణమాఫీని అమలు చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 11 లక్షల పైగా రైతుల్లో లక్షలోపు రుణాలు మాఫీ చేయడం జరిగింది. ఇందులో భాగంగా చాలామంది రైతులకు రుణాలు మాఫీ అవ్వలేదని ఫిర్యాదులు వస్తూ ఉన్నాయి. అయితే ఇందులో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఇటీవల ఒక ప్రకటన విడుదల చేయడం జరిగింది. ఎవరైతే రైతు రుణమాఫీ కాలేదో వారు సంబంధిత డాక్యుమెంట్స్ని తీసుకెళ్ళి వ్యవసాయ అధికారులను సంప్రదించాలని, వివిధ కారణాల వల్ల సరైనటువంటి డేటా లేకపోవడం ద్వారా కొంతమంది రుణాలు మాఫీ అవ్వలేదండి. ఇందులో రేషన్ కార్డులో పేరు తప్పు ఉండడం, ఆధార్ కార్డులో సరైనటువంటి లేకపోవడం, బ్యాంకులు పాస్బుక్లు సరిగ్గా లేకపోవడం, వివిధ కారణాల వల్ల కొంతమంది రుణాలు మాఫీ అవ్వలేదు. అలాగే చాలామంది రైతులు కూడా ఆందోళన చెందుతూ ఉన్నారు. కొంతమంది రైతుల రుణాలు మాఫీ ఇవ్వడం, కొంతమంది కాకపోవడం. దీని మీద స్పష్టమైనటువంటిది గ్రామ సభలు నిర్వహించాల్సిన అవసరం ఉన్నది. ప్రతి గ్రామంలో కూడా గ్రామ సభలు నిర్వహించి రైతుల ద్వారా ఫిర్యాదులు స్వీకరించాల్సిన అవసరం ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా దీని మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఎవరైతే రైతు రుణాలు మాఫీ ఇవ్వలేదో వారికి సంబంధించినటువంటి జాబితాలను రూపకల్పన చేసి వారిని 2వ విడతలో మాఫీ చేయవలసింది కోరుతాం.